కాయనయ్యే లేవాయిపోయినాయి. అమ్మా భూమి భూమి ఏంట్రా ఏ మాట వినపడట్లా? హలో హలో, కాయిన్ బాక్స్ నుంచి చేసినట్టున్నారత్త. రూపాయి బిళ్ళలు అయిపోయి ఉంటాయి. తిరిగి చేద్దామంటే నా ఫోన్లో కూడా బ్యాలెన్స్ అయిపోయింది అత్త. రూపాయి బిల్లులు అయిపోయినాయి. ఎంత చిత్రం చూడు. 100 రూపాయలు వేసినా ఇది పంచేయదు. రూపాయికి ఇలువ లేదని చెప్పిందెవడు? మాట్లాడు. వద్దబ్బయ్యా, ఊరికే ఫ్రీ. వద్దబ్బయ్యా. మొన్ననే కాలేజ్ వంచినప్పుడు నీ ఫోన్లో మాట్లాడా. 5 నిమిషాలకు 5 రూపాయలైనా అయ్యుంటది. ఇంకా పాత బాకేమో 5,000 ఉండనే ఉంది. 5,000 మొన్న 5 రూపాయలు. ఇప్పుడు మాట్లాడితే ఎంతో కొంత. కొంతేంటి? నిమిషానికి 1 రూపాయి లెక్కన జమ కడతానంటేనే తీసుకుంటా. సరే తీసుకో. కలిపివ్వండి. నెంబర్ చెప్తా. 2 ఏళ్ళు, 2 మూళ్ళు, మళ్ళా 4 2 0. తెలిసిపోనాది. భూమే 5,006 మొదలు ఇంకాని. అత్త భూముళ్ళే మాట్లాడు మాట్లాడు. భూమి ఎందుకమ్మా ఇందాక ఫోన్ పెట్టేశావు? రూపాయి బిళ్ళలు అయిపోయినాయమ్మా. పర్లేదు, ఇప్పుడు మాట్లాడు. చిల్లర కూడా లేదంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావు. సేటు గారిని అప్పడిగి 500 పంపించినా పాతికేళ్ళు అడుగుతామని ఫోన్ చేశానమ్మా. నువ్వు 500 అప్పు తెత్తానంటున్నావు. అంటే అంటే నీకెంత కట్టం వచ్చిందో. భూమి భూమి మాట్లాడమ్మా. అమ్మా నాకే అవసరం లేదమ్మా. డబ్బులున్నాయి. చిల్లర డబ్బులు లేవంతే. అమ్మా ఒకసారి తాతకి ఫోను. మాట్లాడాలి 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 మాట్లాడాలి. తాత మీ తాత పెరుగు తెచ్చుకోవడానికి వెళ్ళాడమ్మా. ఎండలు ఎక్కువయ్యాయి కదా, మజ్జిగ చేసి ఇవ్వమ్మా అని 10 రూపాయలు పట్టుకెళ్ళాడు. అమ్మా పెరుగు తెచ్చుకున్నాక ముసలోడు అందులో సక్కరేసుకుంటాడు చూడు. నువ్వు ఒక్కంట కనిపెడతానే ఉండు. అలాగే అలాగేనమ్మా. 10 రూపాయలు అయిపోయినాయి. అమ్మా ఉంటానమ్మా. మరి మళ్ళా ఈలు చూసుకొని చేస్తాలే. నువ్వేం బెంగెట్టుకోకు. ఈడ మాకే ఇబ్బందులు లేవు, అన్నీ ఫ్రీనే. ఉంటాను. ఏమన్నా కష్టం అంటనా అత్త? ఏం లేదురా. 500 పంపిస్తానంటే అప్పవుతుందని వద్దందేమో. సర్లే అత్త, అంత అవసరం వస్తే మా కొండమ్మ పక్కనే ఉంది కదా. 25,000 విషయం చెప్పలేదన్నమాట. ఏంట్రా? ఏం లేదత్త, వస్తానత్త. ఇదిగో అబ్బాయి నీ పోను.
మీ ఫీజు నేను కడతాను భూమి. వద్దు విరాట్ బాబు, 5,008 రూపాయలు ఇప్పటికే అప్పున్నా. ఓ రుణం తీర్చకుండానే ఇంకో రుణం కోసం ఆసరాదు. ఇప్పుడు అంత డబ్బులు అడ్జస్ట్ చేయాలంటే మీ వాళ్ళు కూడా కష్టమే కదా. అబ్బయ్యా, మా అమ్మోళ్ళు మా అన్న ఎట్టా సర్ది నాకు కట్టేస్తారు. భూమి ఫీజే ఎట్టా కడతారో ఏమో అబ్బయ్యా. సరే రండి వెళ్దాం. అదేంటే ఏడు తెచ్చి బతుకుంటున్నావు? నీ ముందు డబ్బులు తీయాలని. మరి తిరుపతి పోవాలని హుండీలో డబ్బులు జమ చేసినావు కదా, ముక్క పక్కనెట్టేసినావు ఏంటి? ముక్కలు చేసినావు. 7 కొండలు ఈ 7 కాకపోతే వచ్చే 7 ఎక్కొచ్చు. మన కొండమ్మ కాలేజీకి ఎక్కాలంటే 25,000 కట్టాలి కదేటి? తస్సదియా 5 గంటల పత్తి అమ్మితే 15 ఏళ్ళు వచ్చినాయి. మిగతా 5 ఏళ్ళ కోసం తినే తిండిని కూడా అమ్మేసినా లేపో. జొన్నలు అమ్మేసినారా? మాడిపోయిన రొట్టె లెక్క మొగం అట్లా ఇట్టుకున్నావేటే? వాళ్ళొస్తే లారీడు జొన్నలు పండవు. హుండీలో డబ్బులు ఎంతుంటాయి? 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 10, 11. మొత్తం 2040. ఈ 40 పక్క నుంచు. నా దగ్గరున్న 3 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు, మొత్తం 5. పత్తి సొమ్ము కలిపి మొత్తం 15. జొన్న డబ్బులు కలిపి ఇంకొక 5, మొత్తం 25,000. కొండమ్మ కట్టం తీరిపోయిందనుకో. నీకు 3 ఏళ్ళు ఎక్కడేరా? చెప్పునా కొడక, జేబులోనే కత్తిరిస్తున్నావా? ఎవ్వని ఎట్ట కారుతున్నా నీకు? కత్తిలేని రాజు అప్పల రాజు, కత్తిరెట్టుకుని తిరిగెట్టాడు అనుకుంటావా? మునుసుబు గారు పాడుబడ్డ బావి పుడితే 3 ఏళ్ళు ఇస్తా ఉన్నారు. 10 మంది కూలోళ్ళు అయితే 300 వస్తాయని ఒక్కడనే ఆ దరిద్రాన్ని పూడ్చిపడేసిన. గంగమ్మ, ఏటయ్యా ఇవాళ నువ్వే ఇడికి బొవ్వ తినిపించవే. సర్లే, ఆ కళ్ళు తుడుచుకోండి. సరుజత్ వస్తుంది. ఈ డబ్బులు ఫీజు కోసం చెప్పమాకండి. అప్పలరాజు, నీకోసం రచ్చబండ, శివాలయం గట్టు, 3 పాయల ఒడ్డు మీద కూడా వెతుకొచ్చండ్రా. ఎందుకత్తా? భూమి ఫోన్ మాట్లాడి పెట్టేశాక అనుమానం వచ్చిందిరా. దానికి ఏదైనా అవసరమై ఉండి ఫోన్ చేసిందంటావా? ఇంకో 2 ఎకరాల పొలం కౌలుకి తీసుకుందామని డబ్బులు పోగేసుకుంటున్నాం. అవసరం వస్తే ఇవి సద్దత్తంగా సరోజా. ఏంటో వదినా, పిల్లలు చదువు మీద ప్రేమతో కన్నవాళ్ళను కూడా వదిలేసిపోయారు. ఊరుకో అత్త, వాళ్ళేమన్నా ఊరొగ్గేసిపోనారా? భూమికున్న పట్టుదల గనక నాకున్నట్టయితే ఈ పాటికి కలెక్టర్ అయిపోదును. ఆటలు బాగా ఆడినంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోతారేరా? ఆడపిల్లల జీవితాలతో మగాళ్లే కాదు, దేవుళ్ళు కూడా ఆటలాడుకుంటున్నారు. నువ్వు ఏటేటా చెప్తే నాకు అర్థం కాదత్తా. నాకు తెలిసిందల్లా ఒకటే, ఆడోళ్ళంటే తోడేళ్ళు కూడా భయపడాలా. సానియా మిర్జా, సైనా నెహ్వాలు, జ్వాలా గుప్తా, మితాలి రాజు వీళ్ళంతా ఆటలాడే కదా పైకి వచ్చినది. వాళ్ళంతా ఎవరురా? ఆడవాళ్లే, ఆడేవాళ్ళు. పేర్లు అట్ట ఉన్నాయని గాబరా పడపాక.
డబ్బులన్నీ కొంగులు కట్టేసుకొని మూట కట్టుకోమ్మా. శివయ్యకి ఇచ్చావు, తువ్వాల్లో కట్టేసుకొని పెద్దరాళ్ళ నడుస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తువ్వాలు ఆడ పడిపోయిందని నోరు కట్టేసుకుంటాడు. నువ్వేం దిగుతావురా? వదిలేసివన్నా, వాడితో ఎందుకు కానీ నేను వస్తాను. అదేంటి హుండీ పగలగొట్టారు? అది 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 నమ్ముతావేంటే? సరిగా చెప్పు. మొక్కత్త కొండమ్మకి కాలేజీలో సీట్ వస్తే తిరుపతికి వస్తానంది. లెక్కెడితే మా అమ్మ గుండుకు లడ్డుకే సరిపోతాయి. అందుకే ఇంకా జమ చేయమని చెప్పిన. నాను ప్యాకెట్లోకి పోయొత్తా. అప్పలరాజు, రేపొద్దున ఒకసారి ఇంటికి వచ్చిపోరా. అట్టగే అత్తా. వస్తాను. ఫీజు కట్టేంత వరకు క్లాస్కి రావద్దంటున్నారు భూమి. బయటకు వెళ్ళమంటున్నారు. చిల్లర కూడా లేదంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావు. సేట్ గారిని అప్పటికి 500 పంపించిన ఆ కాగితంలో డబ్బులు కట్టలేదని రాసుంటే మనమేటే పాస్ అయిపోయినాం అనుకున్నాం. మనకి ఇంగ్లీష్ చదవడం రాదని అర్థమైపోనాది. భూమే, మా అయ్య చిన్నప్పుడు నన్ను కాన్వెంట్ స్కూల్లో చేర్పితే ఆడ నువ్వు లేవని పారిపోయి సర్కారు బడికి వచ్చేదాన్ని. ఏం చేద్దాం, తెలుగు వచ్చింది కానీ తెలివి రాలేదు. ఇంగ్లీష్ నేరితే ప్రపంచాన్నే నేర్చేసుకున్నట్టంట. అదట్ట ఉంచు భూమే. ఇప్పుడు 25 యాడ్ నుంచి తెచ్చేది. ఆ మాట చెప్తే మా అయ్య ఊరేసుకుంటాడేమో. ఇంకో 25 కలిపి కట్నం కిందికిచ్చి ఎవరినైనా కట్టబెడదామని మా అమ్మ గంగమ్మ తల్లి బ్యాని మొత్తుకుంటాది. మీరు 25 కలపగలరే? మా అమ్మ 10 కూడా సర్దలేదు. రవికెలు జాకెట్లు కుడతాం. ఏ పూట బియ్యం ఆ పూట సంపాదించి మనబొట్టోళ్లకు కాలేజీ చదువులు ఎందుకమ్మా అనేది. మా ముసలుడు ఇంటేనా భూమి గెలుతాది, కప్పు కొడతాదని దమ్ము కొడుతూ అరిసేటోడు. ఈడ ఫీజులు కట్టకపోతే అరుతారని ఎవరికి తెలుసు? తెలుసుకోవాలి. తిండికి తికాణా లేని నీలాంటి వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో అడుగు పెట్టకూడదు. కబడ్డీ అని కూత పెట్టే బదులు అమ్మా ధర్మం అయ్యా ధర్మం అని అడుక్కోవాలి. మే పందే అదే నందే, మా కన్నా నువ్వే బాగుంటావు కదా, నువ్వే అడుక్కోపో. ఏయ్ నందిక, ఏంటి గొడవ? చిల్లరి మనుషులు చిల్లర లేదని ఏడుస్తుంటే సలహా ఇస్తున్నా. హెల్ప్ చేయలేనప్పుడు మీలాంటి వాళ్ళు ఎగతాలు కూడా చేయకూడదు. వెళ్ళిపోండి. యు బ్లడీ! కళ్ళ జోడుంటే గాని కనపడని నీకు మా క్యారెక్టర్స్ ఎలా కనిపిస్తున్నాయిరా? ఓకే, మగపిల్లడి సొక్క అట్ట పట్టుకుంటే ఆడపిల్లకి అవమానం. వీణ్ణి వదిలేసి నిన్నలా పట్టుకోమంటావా? అమ్మడు, అమ్మ పాలు తాగి పెరిగినాను. నీ లెక్కన గంటకు మేత మేస్తే గాని నీరసం రాదనుకునే రకం కాదు.
నీ పొగరు అణిచే రోజు వచ్చింది. 25,000 కట్టలేక, తాకట్టు పెట్టుకోవడానికి ఏమీ లేక ఎగరేసిన తల దించుకుంటూ ఊరెళ్ళిపోతావు. చదువు అంటే ప్రాణమని గోడ మీద రాసిన నీతి వాక్యాలు చెప్పడం కాదే, ముందు నీ ప్రాణాలు నిలబెట్టుకోవడానికైనా అడుక్కోండి. నా చేయి పట్టుకోవడం కాదే, నీ చేత్తో ఈ గ్లాసుని పట్టుకో. $25,000 ఇవ్వండి అని అడుక్కుంటే నీ మొహం మీద ఉమ్మేస్తారు. అందుకే $10 ఇవ్వండి అని అడుక్కో. నీ మొహం చూసైనా ఇస్తారేమో చూద్దాం. బై ద వే, దీని ఫేస్ వాల్యూ $10 కూడా ఉండదు. క్లాసులో అడుగు పెట్టాలంటే కాసుల కోసం రోడ్డు మీదకి వెళ్ళాలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయితే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. కార్లని టార్గెట్ చేయి. క్లాస్ దించి తల వంచిన నిన్ను చూసి చూపులతో పాటు కాయిన్ విసురుతాడు ఎవడైనా. ఇంతకన్నా పచ్చిగా ఎవరు చెప్పరు. ఓకే, క్యారీ ఆన్. బాయ్. భూమే, నువ్వు అను, దాన్ని చంపేసేస్తాను. దాన్ని చంపేసేస్తాను. బాధపడకు భూమి, నీ ఫీజు గురించి మేం ప్రయత్నిస్తాం. వద్దు, మా నుదుటిని రాసుంటే ఈ కాలేజీలో రాసుకుంటా చదువుకుంటా. లేదంటే 4 రోజులు టైం ఉన్నది కదా, 5వ రోజు ఏం చేయాలో ఆలోచిద్దాం. భూమి, నందిక మాటలు పట్టించుకోకు. ఈ కాలేజ్ వాళ్ళదని తను పొగరు. మీరు వెళ్ళండి అబ్బయ్య, కూసంతసేపు మమ్మల్ని నొగ్గేయండి. హనీ, పద. మమ్మీ, అది నెక్స్ట్ మంత్ పాకెట్ మనీ కూడా నాకు ఇప్పుడే కావాలి. పొదుపు చేస్తున్నావా? ఏంటా స్కీమ్? 2 అయ్యేదేదైనా ఉంటే చెప్పు, లక్షిస్తాను. స్కీమ్ కాదు మమ్మీ, సహాయం. నా ఫ్రెండ్కి ఫీజు కట్టడానికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. వాట్? ఫీజు కూడా కట్టుకోలేని వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? షేమ్గా లేదు? సామ్రాట్ అన్నయ్యకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని దేవుడి హుండీలో 25 లక్షలు వేశారు కదా మమ్మీ. నా ఫ్రెండ్కి ఇవ్వడానికి 25,000 సర్దలేవా? మనందరికంటే
పై స్థాయిలో ఉంటాడు దేవుడు. మనకు వరాలిచ్చినప్పుడు అందులో 10% ఇవ్వడంలో తప్పులేదు బేబీ. అదే మనకన్నా కింది స్థాయిలో ఉన్నవారికి 10 రూపాయలు అప్పు ఇవ్వకూడదు, అప్పనంగా ఇవ్వకూడదు. మనకన్నా కింది స్థాయిలో ఉన్నవారికి 10 రూపాయలు అప్పు ఇవ్వకూడదు, అప్పనంగా ఇవ్వకూడదు. దాన్ని చూడు, మసాజ్ చేస్తుంది, పొగ పెడుతుంది. పొగ పడతారు మేడం. ఓ అలా అన్నానా? చూసావా, శాలరీ ఇస్తున్నందుకు ఎంత సరెండర్ అయిందో. మనమేమీ దీనికి సహాయం చేయట్లేదు. సర్వీస్ చేస్తున్నందుకు జీతం మాత్రమే ఇస్తున్నాము. డబ్బులు కావాలని నీ ఫ్రెండ్ ఏమైనా అడిగిందా బేబీ? నో డాడ్, నాకే జాలేసి ఇవ్వాలనిపించింది. పాపమని జాలి పడితే మనమన్యాయం అయిపోతామని.